సేవా కార్యక్రమంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. మెదక్ జిల్లాకు చెందిన డాక్టర్ సింగం శ్రీనివాస్ సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తూ 1000కి పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్పీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబు మోహన్, సుధా చైన్, డాక్టర్ మాణిక్, కొరియోగ్రాఫర్ నిక్సన్, అదేవిధంగా డాక్టర్ పద్మినిలు హాజరై శ్రీనివాస్ను సన్మానించారు. ఎంత సంపాదించినా రాని సంతృప్తి కేవలం పేదలకు సేవ చేసి అందించడంలోని ద్వారానే వస్తుందని వారు అన్నారు. ఇక మెతుకు సీమగా పేరొందిన మెదక్ జిల్లాలోని కుగ్రామం రాయపల్లిలో చెందిన శ్రీనివాస్ డయాగ్నోస్టిక్ సంస్థ ఏర్పాటు చేసిన వేలాది మందికి సహాయం చేయడం గొప్ప విషయమని వారు తెలిపారు. అంటే నేను మెదక్ ఉమ్మడి జిల్లా నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా అంటే అప్పుడు సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా కాలేదు, మెదక్ జిల్లా అసలు. అక్కడ ఒక చిన్న గ్రామము శ్రీనివాస్ గారు, అందమైన గ్రామం రాయంపల్లి అని, పెద్ద చెరువు పక్కనే చిన్న ఊరు నానుకొని చిన్న అడవి, అసలు చాలా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా సెట్టింగ్ లా ఉంటుంది. అలాంటి గ్రామంలో పుట్టి పెరిగి డాక్టర్ అయి వైద్య సేవలు అందిస్తూ ఒక మామూలు గ్రామం నుంచి వచ్చిన వాడు బాగా కోట్లు సంపాదించి యశోద్ హాస్పిటల్ లాంటివో ఏఐడి హాస్పిటల్ లాంటివో కట్టాలి పెద్ద పెద్దవి అని అనుకోలేదు. కానీ మంచి సేవలు అందించాలనుకున్నారు. మంచి సేవలు అందిస్తూ అంటే నేను మెదక్ ఉమ్మడి జిల్లా నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా అంటే అప్పుడు సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా కాలేదు, మెదక్ జిల్లా అసలు. అక్కడ ఒక చిన్న గ్రామము శ్రీనివాస్ గారు, అందమైన గ్రామం రాయంపల్లి అని, పెద్ద చెరువు పక్కనే చిన్న